నమస్తే, నేను మీ తరుణి. వీడియో న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కుప్పం ప్రాంతీయ హాస్పిటల్లో రాష్ట్రంలో ప్రప్రథమంగా డిజిటల్ నెర్వు కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు వెల్లడి. రుషికొండ బీచ్ పరిసర ప్రాంతాలను జిల్లా అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక సందడి పెరిగేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచన. శ్రీకాంతి థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులతో కలిసి హరిహర వీరమల్లో సినిమా ట్రైలర్ వీక్షించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. హరిహర వీరమల్లో సూపర్ డూప్ హిట్ కావడం ఖాయమని ఆకాంక్ష. అనకాపల్లిలో మోటార్ సైకిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ప్రపంచ మెకానిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మెకానికులకు పలు సూచనలు చేసిన ట్రాఫిక్ సిఐ వెంకటరమణ, ఆర్టీఓ లీలా ప్రసాద్. ఇక వివరాలు చూస్తే, ఆరోగ్య ఆంధ్ర కళ సాకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచే తొలి అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వు కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. డిజిటల్ నెర్వు సెంటర్ ద్వారా ఏరియా ఆసుపత్రికి 13 పిహెచ్సిలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లు అనుసంధానం చేశారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఈ కేంద్రం సేవలందించనుంది. దీని ద్వారా వర్చువల్ విధానంలో రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి చికిత్స అందించే వెసులుబాటు కలుగుతోంది. ప్రజారోగ్యానికి సంబంధించి అన్ని వివరాలు ఒక్కచోట చేర్చేలా డీజీ నెర్వు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి పరిశీలించి వారితో చర్చించారు. పరశురామ అవతారంలో దర్శనమించిన శ్రీ జగన్నాథ స్వామిని భక్తులు దర్శించుకుని పూజలు గావించారు. స్వామి దర్శనానికి నగరంలోని ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. టన్నల్ సత్రంలో కొలువైన శ్రీ జగన్నాథుడు దశావతారాల్లో భాగంగా రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. జగన్నాథుణ్ణి వివిధ రూపాల్లో చూసి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలలో భాగంగా స్వామి గురువారం పరశురాం అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి టి రాజగోపాలరెడ్డి, 36వ టీడీపీ ఇన్ఛార్జ్ కేదారి లక్ష్మి మాట్లాడారు. శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు స్వామివారి దర్శనం త్వరితగతిన జరుగుతోందని తెలిపారు. ప్రజలందరికీ శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో ఈరోజు 5వ రోజు భాగంగా స్వామివారు పరశురామ అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా దర్శనాలు ఉంటాయండి. భక్తులందరూ కూడా వాతావరణం బాగా అనుకూలంగా ఉంది. సో అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ చేయడం జరిగింది. అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులందరూ కూడా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి హాయిగా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామిని దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నియోజకవర్గంలో 36వ వార్డులో ఉన్నటువంటి టౌన్ కొత్త రోడ్డు భాగంగా జగన్నాథ స్వామి రథయాత్ర ఏదైతే జరిగిందో దశావతారాలు 9-10 అవతారాలు కూడా ఇక్కడ చౌట్రీకి తీసుకొచ్చారు. ఈరోజు 5వ రోజు భాగంగా ఈరోజు పరశురామ అవతారం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పూరిలో ఏ మాదిరిగా అయితే జరుగుతుందో అదే మాదిరిగా జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి పూర్వకాలం నుంచి కూడా నడుస్తున్న భావంలో నడుస్తుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలందరూ అదృష్టవంతులుగా నేనైతే అనుకుంటున్నాను. పరిశుభ్రత, భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను జిల్లా యంత్రాంగం శాఖల సమన్వయం, రాజకీయ నాయకత్వంతో ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గురువారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కెతన్ గార్గేతో కలిసి విశాఖపట్నంలోని రుషికొండ బీచ్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్లో సౌకర్యాలను నిశితంగా పరిశీలించారు.
బీచ్ లో దుకాణాలు నడుపుతున్న వాళ్ళు లైఫ్ గార్డులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలు స్థాయిని కొనసాగించడమే కాకుండా బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా బీచ్ లో పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై చర్చిద్దామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అనంతరం బీచ్ రోడ్లో తిరుగునున్న డబుల్ డెక్కర్ ఈవీ బస్సులను పరిశీలించారు. పర్యాటక ఆకర్షణగా నిలవబోతున్న హ్యాప్ ఆన్ హ్యాప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే విశాఖ నగరంలో సేవలు అందించనున్నాయని తెలిపారు. సుందరమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతంగా మనందరికీ తెలుసు. ఆ రకంగా రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విశాఖపట్నం, ముఖ్యంగా ఈ భీమిలి ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ఈ బీచ్, దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉన్న విషయం మనందరికీ తెలుసు. బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ అంటే సామాన్యమైంది కాదు. ఎన్నో రకాల పారామీటర్స్ చూసి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ గా. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ఇంత అందమైనటువంటి బీచ్ ని ఒక పక్కనేమో పరిశుభ్రత, మరో పక్కనేమో సౌకర్యాలు, ఇంకొక పక్కన దాని ప్రకృతి అందం, ఇవన్నిటిని కూడా కలిపి అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మనం కూడా గుర్తించాం కనుక దీని మీద ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటి దాన్ని కలకాలం ఉండే విధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఈ ఋషికొండ ఈ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన బీచ్ కి సంబంధించి ప్రత్యేకంగా అన్నగారు దుర్గేష్ గారు ఈరోజు ఇక్కడ రావటం, గతంలో కూడా చాలా సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఈ గుర్తింపున్న బీచ్ ఏకైక బీచ్ ఈ ఋషికొండ బీచ్. వైజాగ్ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది. మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతి ఉన్నప్పుడు కూడా ఆల్ హ్యాపెనింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఐటీ కానీ, మరో పక్క టూరిజం కానీ, మరో పక్క రియల్ ఎస్టేట్ కానీ, ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒక పక్క టీసీఎస్ వచ్చింది, మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయింది, నిన్ననే కాగ్నిజెంట్ కూడా ఓకే చేశారు. మరో పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వైజాగ్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో మనకి అర్థమయ్యే విధంగా చూపిస్తా ఉన్నాయి. కేజీహెచ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. దివీస్ ల్యాబొరేటరీస్ సిఎస్ఆర్ నిధులు సుమారు 1,28,00,000 వ్యయంతో కేజీహెచ్ లో ఏర్పాటు చేసిన సుజలం రక్షిత మంచినీటు ఆర్ఓ యూనిట్లను కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ శోభాదేవి, దివీస్ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం క్యాన్సర్ కేర్ సెంటర్ లో హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కేజీహెచ్ లో 12 చోట్ల ఆర్ఓ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ పేద ప్రజలు, రోగులు, వారి సహాయకుల దాహార్తిని తీర్చేందుకు రక్షిత మంచినీటి ఆర్ఓ యూనిట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేజీహెచ్ లో మరిన్ని సదుపాయాల కల్పనకు సహకరించాలని కోరారు. కేజీహెచ్ లో మరో 2 కొత్త బ్లాకులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఓపీ సేవలందించే డాక్టర్ల గదులు ఆధునీకరించి ఏసీ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. దివీస్ ల్యాబొరేటరీ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుందని దివీస్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక కార్పొరేటర్ అప్పలరత్నం, కూటమి నాయకులు పాల్గొన్నారు. 10 ఆర్ఓ ప్లాంట్లు దివీస్ యాజమాన్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ ఒక ఆర్చ్ను కూడా కేజీహెచ్ మహోదయాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కేజీహెచ్ హాస్పిటల్ అన్నది ఉత్తరాంధ్రకి ఒక తలమానికంగా ఉంటుంది. పేద ప్రజలు అందరూ కూడా ఇక్కడే వైద్యం చేయించుకుంటారు. ఈ హాస్పిటల్ని దివీస్ లాంటి వాళ్ళ సహకారంతో, ఇంకా చాలామంది సహకారంతో ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీహెచ్ హాస్పిటల్ని అత్యాధునికమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా గొప్ప విధంగా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. సహకరిస్తున్నటువంటి దివీస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా చైర్మన్ గారు డాక్టర్ మురళీకే దివి గారి సపోర్టు, ఆయన విజన్ తోటి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్పింగ్ ద పబ్లిక్ ఎట్ లార్జ్. దాంట్లో భాగంగా ఆల్ నోటబుల్ హాస్పిటల్స్ అంటే కేజీహెచ్ కానీ, విమ్స్ కానీ, అదర్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా, పిల్గ్రిమ్ ప్లేసెస్లో కూడా
మా డైరెక్టర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారి ప్రోద్బలంతో వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ ఆల్ ది ఈవెంట్స్. ఎవరికైనా రెండు కావాలి, ఒకటి దాహం, ఇంకోటి ఆకలి. ఈ రెండు తీర్చే విధంగా మన ఆకలి తీర్చడానికి సుభోజనం పథకం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది. ఇంకోటి ఈరోజు సుజలం ఈ పథకం ద్వారా మంచినీరు రోగులకి వారికి వచ్చే సహాయం కోసం దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళు స్పాన్సరింగ్తో ఈరోజు 8 ప్లాంట్లు ఇక్కడ పెట్టారు. 2 ప్లాంట్లేమో హాస్టల్స్కి ఇచ్చారు వాళ్ళు, మొత్తం 10 ప్లాంట్లుగా. మహావిశాఖ చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఓ మైలురాయిగా నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నం పోర్టులో కొత్తగా నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ కు వచ్చిన కాండ్యాల సముద్రి విహార నౌకను వర్చువల్ గా పాల్గొన్న కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనేవాలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. అలలపై ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించే విహార నౌకను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. చెన్నై, విశాఖ, పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ ప్రకృతి సహజ సిద్ధ అందాలు, సముద్ర తీరం, అందమైన సినీ లొకేషన్లు, చారిత్రక కట్టడాల అందాలకు నెలవన్నారు. టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేసి విశాఖను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో దేశంలోనే ఏపీని టూరిజం రంగంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, టూరిజం శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ యాదవ్, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అంగాముత్తన్ తదితరులు పాల్గొన్నారు. పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ తెలిసినవే. ఈ రాష్ట్రంలో కొత్త విధానాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి, టూరిజం ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి, తద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, అందులో భాగంగా ఇవాళ అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతమైన విశాఖపట్నం ప్రాంతంలో మళ్ళీ ఇవాళ ఈ క్రూజ్ టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తాము. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు ఉచిత విద్య అందించేలా చూడాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు విజ్ఞప్తి చేశారు. అలా పాటించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని గురువారం వైసీపీ శ్రేణులతో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు ఆయన వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి ఉచితంగా తప్పనిసరి ప్రాథమిక విద్య పొందే హక్కు ఉందన్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర గుర్తింపు గల ప్రైవేట్ పాఠశాలలను ప్రతి సంవత్సరం ప్రైవేట్ తరగతిలో కనీసం 25% సీట్లు సామాజికంగా వెనుకబడిన, ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు ఉచితంగా కల్పించాలని తెలిపారు. అటువంటి వారి నుంచి ఎటువంటి ప్రవేశ పరీక్షలు, ఫీజులు, దరఖాస్తు రుసుములు వసూలు చేయరాదని, పాఠశాల యాజమాన్యాలు ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ 21A ప్రకారం మీకు సీటు కేటాయించడం జరిగిందని మెసేజ్లు ఇచ్చిన తర్వాత, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత చాలా స్కూల్స్లో ఈరోజు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఏదో ఒక కారణాలు చెప్పు, డిస్టెన్స్ అన్న దానికి డిస్టెన్స్ సంబంధించి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ విధి విధానాలకి లోబడి ఉన్నా సరే అప్లికేషన్స్ రిజెక్ట్ చేసి ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దానివల్ల జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ, విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 100,000 మంది, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇంకా ఎక్కువ మంది దీనివల్ల పేద విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు దీని గురించి మదన పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని సంబంధిత స్కూల్ వారితో కానీ డిఈఓతో కానీ మాట్లాడి ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈబీసీ కోటా ద్వారా ప్రైవేట్ స్కూల్స్లో నాణ్యమైన విద్యని అందించి ఆ పిల్లల యొక్క, ఎందుకంటే ఎదిగే వయసులో చదువుకునే పిల్లలకి ఆత్మనిర్భరత బాగుంటుంది. నీకు ఈ ఫలానా స్కూల్లో నీకు సీట్ వచ్చింది, నువ్వు చదువుకుంటావని చెప్పి, లేదు నీకు ఈ స్కూల్లో లేదు, మళ్ళీ ఇంకో స్కూల్కి వెళ్ళాలనేటప్పటికి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూప్ హిట్ కావడం ఖాయమని జనసేన నగర అధ్యక్షులు ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.
నగరంలోని శ్రీకాంతి థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి ఎమ్మెల్యే హరిహర వీరమల్లు ట్రైలర్ ను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభిమానులతో కలిసి హరిహర వీరమల్లు ట్రైలర్ చూడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 24న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీకాంతి థియేటర్లోని అభిమానులతో కలిసి చూస్తారని తెలిపారు. హరిహర వీరమల్లు చిత్రం సూపర్ హిట్ సినీ రికార్డులను తిరగరాయడం తథ్యమన్నారు. ఈ చిత్రం విడుదల పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పండగ లాంటిదన్నారు. ఎంతో కాలం తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను అభిమానుల థియేటర్లో చూడబోతున్నారని వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. చాలా రోజుల తర్వాత థియేటర్ నిండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులతోనే ఈ ట్రైలర్ చూసిన చాలా 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 హ్యాపీగా ఉంది. నేను కూడా ఒక అభిమానిగా ఆయన అభిమానిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇవాళ ట్రైలర్ చూసి చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అద్భుతంగా ట్రైలర్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు న్యూస్ చూస్తే ఆకాశాన్ని అంటే విధంగా ఉంటాయి నాకు తెలిసి. సో చాలా బాగుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ తగినట్టుగా అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సో ప్రతి ఒక్కరు కూడా చూసి రేపు 24వ తారీఖున మేము ఇదే థియేటర్లో సినిమా చూస్తాం. ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు. ఈ నెలంతా కూడా మనం పూర్తిగా తెలియజేస్తున్నాం. ఇంకా రానున్న ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి. అందులోనే ఓజీ ఒకటి ఉంది, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. ఈ అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్టే. మోటార్ వెహికల్ మెకానికులు తమ వద్దకు వచ్చే ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల విషయంలో అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని, తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలని అనకాపల్లి ట్రాఫిక్ సిఐ వెంకటరమణ ఆర్టీఓ లీలా ప్రసాద్ కోరారు. ప్రపంచ మెకానిక్ దినోత్సవ వేడుకలు అనకాపల్లి మోటార్ సైకిల్ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా మోటార్ వెహికల్ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోటరీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టల్ ఇన్సూరెన్స్, లోకల్ యూనియన్ ఐడి కార్డులు పలువురు మెకానికులకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటరమణ, ఆర్టీఓ లీలా ప్రసాద్ మాట్లాడుతూ మెకానికులకు కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కర్రీ శివాజీ, శంకర్రావు, వీరబాబు, రాజు, శేషు, సంతోషు, వినోద్తో పాటు స్థానిక మెకానికులు పాల్గొన్నారు. మనకి అనకాపల్లిలో చాలా వరకు మెకానిక్ షాపులు పెట్టుకోవడం జరుగుతుంది. అది రోడ్లకి సైడ్నే పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా వాళ్ళకి మా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఉంది. ప్రజలకి ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం లేకుండా వాళ్ళు జీవనోపాధి కొనసాగించవలసిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన ఎంవీఐ సారు చెప్పే విధంగా, లీలా ప్రసాద్ గారు చెప్పే విధంగా మీరు ఏదైతే మెకానిక్ జరుపుతున్నారో రోడ్లపైన ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా హెల్మెట్లు కూడా అవసరాన్ని బట్టి వాడుకోవాల్సిందిగా, సక్రంగా అంతా జరుపుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మెకానిక్ సోదరులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన పోస్టల్ డిపార్ట్మెంట్ వారు గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలి. రోడ్స్ మీద పార్కింగ్ చేసి వెహికల్స్ని కొంచెం ట్రాఫిక్ నిబంధనలకు అనుకూలంగా నడుపుకునేటట్టుగా మీరెవరు ఇన్సూరెన్స్ వాడుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని కోరడం. మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి గొప్ప సేవా కార్యక్రమాలను నిర్వహించేవారని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంవీవీఎస్ మూర్తి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. 33వ వార్డులోని అల్లీపురం మోడల్ స్కూల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, తినుబండారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ ఎంవీవీఎస్ మూర్తి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, టీడీపీ నేత డాక్టర్ విల్లూరి చక్రవర్తి మాట్లాడుతూ ఎంవీవీఎస్ మూర్తి స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయ పారిశ్రామికవేత్తగా, సంఘ సేవకుడిగా మూర్తి ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విల్లూరి తిరుమలదేవి, బంటుపల్లి సూర్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ ఎంపీ మరియు పారిశ్రామికవేత్త మరియు మాజీ ఎమ్మెల్సీ అయిన ఎంవీవీఎస్ మూర్తి గారి జయంతి సందర్భంగా
అల్లిపురంలోని మా వార్డు తాలూకా ముఖ్య నాయకులైన మన విల్లూరు చిన్నతల్లి ట్రస్ట్ అధినేత అయిన విల్లూరు చక్రవర్తి గారు, మరి బండిపల్లి సూర్యనారాయణ గారు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలకి మోడల్ స్కూల్లో పిల్లలకి వారి జ్ఞాపకార్థం ఎంవిఎస్ మూర్తి గారిని స్మరించుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఎంపీ ల్యాండ్స్ ఇందాకే చక్రవర్తి గారు చెప్పారు, వారి ఎంపీ ల్యాండ్స్ వెచ్చించి ఈ తాలూకా పాఠశాలకి 12 లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇతోధికంగా సాయం చేశారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని ఎన్నుకుని ఇక్కడే పిల్లలకి చిన్న నోట్బుక్లు, పెన్లు, షార్ప్నర్లు వగేరా వారి చిన్న తినుబండారాలతో సహా వారికి అందజేయడం జరిగింది. వారి సేవలను స్మరించుకోవటం కూడా జరిగింది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మన అందరం భాగస్వాములు అయినందుకు, అలాంటి పాలన మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో మన భరత్ గారి ద్వారా కానీ మరి ఇతర నాయకుల ద్వారా కానీ ఎంవిఎస్ మూర్తి గారి అడుగుజాడల్లో ప్రస్తుత రాజకీయ నాయకులు మనందరం కూడా నడవాలని, వారి తాలూకా ఆకాంక్షల్ని మనందరం కూడా ఎంతో కొంత ఫాలో కావాలని కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ వార్డు పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి ఎంవిఎస్ మూర్తి గారి జయంతి సందర్భంగా ఆయన మా గురువర్యులు. నా రాజకీయ అరంగేట్రం ఆయనతోనే చేశాను. అప్పుడు కాడి నుంచి ఇప్పుడు వరకు సేవా కార్యక్రమాలు ఆయన ఏదైతే చేస్తున్నారో ఆయన అడుగుజాడల్లో మరి నేనైతే 100 రూపాయలు సంపాదిస్తానో ఆ 100 రూపాయలు ఒక 40 రూపాయలు ప్రజల సేవార్థమే మాత్రం ఖర్చు పెడుతూ ఉంటాను. అది పెద్ద ఆయన కూడా చెప్తుండేవాడు, ఆయన చూసి నేర్చుకోవాలి మన అందరం కూడా అని చెప్పేసి నాకు సంతోషం. ఆయన జన్మదినాన్ని మరి ఏదైతే ఇది ఉందో జన్మదినం ఉందో మరి ఈరోజు స్కూల్ పిల్లల మధ్యన 300 స్కూల్ పిల్లల మధ్యన వాళ్ళకి నోట్బుక్స్ కానీ అలాగే పెన్సిళ్ళు, పెన్నులు వగేరాలు, మరి స్నాప్నర్ స్కిట్స్ అన్నీ వగేరా మరి తినుబండారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది జరుగుతుంది. అటువంటి కార్యక్రమానికి మన అయినటువంటి సీతంరావు సుధాకర్ గారు వచ్చి మా వార్డు ప్రజలకి అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కూడా ఆశీస్సులు ఇచ్చి రేపు ఉదయం ఏవి మంచి చెడ్డలు వచ్చినా ఆ యొక్క కార్యక్రమానికి నేను ముందుండి మీకు చేస్తానని చెప్పడం కూడా మాకెంతో పార్టీ తరఫున మాకెంతో సంతోషకరంగా ఉంది. ఇటువంటి నాయకుడు మళ్ళీ మాకు రేపు ఉదయం కాబోయే మూమెంట్లో ఇన్ఛార్జ్ తర్వాత ఒక ఎమ్మెల్యేగా సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నాము. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పలు వార్డుల నుండి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే వారి సంఖ్య క్రమేణా పెరుగుతుంది. 38వ వార్డు బెంగాలీ అసోసియేషన్ కు చెందిన 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఆ వార్డు జనసేన ఇన్ఛార్జ్ కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆహ్వానించారు. నగరంలోని సీతంపేట జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలు తమకు ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివప్రసాద్ రెడ్డి, వెంకట అరుణ, హరికృష్ణ, షేక్ రాజా ఉలాహక్, షేక్ ఇస్మాయిల్, ఎండి ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 38వ వార్డు నుంచి సుమారు 100 కుటుంబాలు వాళ్ళ జనసేన పార్టీలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో అలాగే ఆ పార్టీ మీద నమ్మకంతో విశాఖపట్నంలో ఉన్న మా మైనారిటీ సోదరులు అందరూ కూడా 1 by 1 జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ పార్టీ అండగా ఉంటుంది. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో బడుగు బలహీన వర్గాలకి పేదవాళ్ళకి అండగా ఉండాలని ఆ దిశగా ప్రతి ఒక్క యువతంతా కూడా ఇవాళ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది. మేమందరం అండగా ఉంటాం. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా మేము ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. రానున్న ఇంకా ఎక్కువ జాయినింగ్స్ ఉన్నాయి. పార్టీని సిటీలో బలోపేతం చేయడం శక్తివంతంగా కూడా పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తాం తెలియజేస్తాం. పోలియో రహిత సమాజానికి రోటరీ క్లబ్ నిరంతరంగా శ్రమిస్తోందని రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం నూతన అధ్యక్ష కార్యదర్శి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ ఆర్టీఎన్పీ శోభన్ ప్రకాష్, నూతన అధ్యక్షుడు ఆర్టీఎన్పీవి రఘుపత్, కార్యదర్శి ఆర్టీఎన్ఎన్ వంశీ మోహన్, మాజీ అధ్యక్షులు డి మధుసూదన్ రావు, జగన్మోహన్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు నిరంతరాయంగా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతుందన్నారు. పోలియో లేకుండా చేయాలన్నదే రోటరీ ముఖ్య ఉద్దేశమన్నారు.
మారుమూల ప్రాంతాలలోని పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు మహిళలు అభ్యున్నత సాధించేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ను 9 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు విద్యార్థులకు అన్ని పాఠశాలలో వేసేందుకు ఈ ఏడాది ప్రాజెక్టు మొదలు పెట్టామన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని శోభన్ ప్రకాష్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు మరింత విస్తరించేలా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే అనేక చైతన్యవంత కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. నూతన అధ్యక్షులు పివి రఘుపతి మాట్లాడుతూ రాబోయే కాలంలో అనేక సామాజిక కార్యక్రమాలను చేపడతామన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం తమ వంతు చేయూతను అందిస్తామన్నారు. కార్యదర్శి వంశీమోహన్ మాట్లాడుతూ పలువురి మహిళలకు చేయూతను అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తదుపరి నూతన అధ్యక్ష కార్యదర్శులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు వినయ్ గాంధీ, బిల్లాపాటి, మణిపల భోగివిల్లా తాము నిర్వహించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం సభ్యులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రఘుపతి, ఇన్కమింగ్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ విశాఖపట్నం. మా నూతన రోటరీ సంవత్సరం 25-26 నిన్న జూలై 1 నుంచి మొదలైంది. మా క్లబ్బు 83 ఏళ్ల క్లబ్బు 84 సంవత్సరాలు అడుగుపెట్టి ఈరోజు కార్యవర్గ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయడం సందర్భంగా మా గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కాకినాడ నుంచి వచ్చారు. అలాగే శోభన్ ప్రకాష్ గారు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని విశాఖపట్నం ఆయన కూడా వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మా కార్యక్రమం, మా కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసి ఈ సంవత్సరం అంతా యాక్టివిటీ ఎలా చేస్తాం అవన్నీ ప్లాన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ బాధ్యత తీసుకున్న నెక్స్ట్ డే రోటరీ క్లబ్ విశాఖపట్నం కొత్త ప్రెసిడెంట్ ఇన్స్టలేషన్ జరుగుతోంది. ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నం 83 సంవత్సరాలు అంటే ఈ ఏరియాలో పెట్టినటువంటి మొట్టమొదటి రోటరీ క్లబ్ అండి. సో మన డిస్ట్రిక్ట్ 3020 అంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉంటుంది. సో ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి క్లబ్స్లో ఫస్ట్ పెట్టింది రోటరీ క్లబ్ విశాఖపట్నం అండి. వీరు అప్పటి నుంచి కూడా వీరి క్లబ్లో మెంబర్స్ అందరూ కూడా ఒకే డెడికేషన్తో పనిచేస్తూ మిగతా మెంబర్స్ని ప్రోత్సహిస్తూ, జూనియర్స్ని కొత్త మెంబర్స్ని ప్రోత్సహిస్తూ, వారికి అన్నీ నేర్పుతూ ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నంని ఒక స్థాయికి తీసుకొచ్చారండి. ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పొదుపు సంఘాల గ్రూపులు, ఫైనాన్స్ సంస్థల అప్పులపై అవగాహన సదస్సు జరిగింది. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సదస్సులో యూసీడీ ప్రాజెక్ట్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు పద్మ మీడియాతో మాట్లాడారు. మహిళలకు పొదుపు సంఘాల ద్వారా అందే సేవలు, ఫైనాన్స్ సంస్థల నుండి అప్పులు తీసుకుంటే కలిగే పరిణామాలపై అవగాహన పెంపొందించామన్నారు. పొదుపు సంఘాల ద్వారా వచ్చే రుణాలను సక్రమైన పద్ధతిలో సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. పొదుపు సంఘాల్లో ఉండే సభ్యులకు సత్వరమే ఇన్సూరెన్స్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మా ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షులు ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల అవగాహన సదస్సు అనేది ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు డ్వాక్రా గ్రూపులు ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడే 40 సంవత్సరాల కిందట ఏర్పడ్డాయి. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే డ్వాక్రా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఆ విధంగా మగవాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు అని చెప్పేసి అనేది సారా ఉద్యమం తర్వాత మళ్ళీ మద్యాన్ని ఏరులే పారేటట్టుగా చేస్తూ ఉంటే మహిళల్లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం డ్వాక్రాని పెట్టడం అనేది జరిగింది. అంటే మగవాళ్ళకి బ్రాంతి బాటిల్ ఇచ్చారు, మహిళలకేమని డ్వాక్రా అన్నది పెట్టడం అనేది జరిగింది. కానీ ఆ రోజుకు రూపాయి చొప్పున మీరు పొదుపు చేయండి, నెలకు 30 రూపాయలు వసూలు కడితే సరిపోతుంది, అలాగే రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం 25,000, మీరు ఏదో ఒక వ్యాపారం పెట్టుకోండి, వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలతోటి మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారని చెప్పేసి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంతో పెట్టారు. కానీ అది కొంతకాలం మాత్రమే నడిచింది. తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ అయింది, తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ కూడా తీసేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక పైసా కూడా బెనిఫిట్ లేకుండా ఈరోజు డబ్బులు దాచుకుంటున్నారు. వీళ్ళు లోన్లు అయితే ఇస్తున్నారు, కానీ లోన్లు 0 వడ్డీ అంటారు, ఒకసారి పావలా వడ్డీ కానీ అంటారు. ఎన్ని గ్రూపులకి పావలా వడ్డీ వర్తించిందో, ఎన్ని గ్రూపులకి 0 వడ్డీ వర్తించిందో కూడా అసలు అదంతా కూడా ఒక మాయాజాలంలాగా గందరగోళంగా ఉండడం మూలంగా అసలు డ్వాక్రా మహిళలకి నిజంగా బెనిఫిట్ అయితే ఉండట్లేదు. అందుకనే ఈరోజు ఒకవైపు అసలు కట్టాలి, పొదుపు కట్టాలి, ఈ వడ్డీలు కట్టాలి. వీటి మూలంగా ఈరోజు ఏంటంటే ఈ డబ్బులు తెచ్చుకున్న డబ్బులు సరిపోకపోవడం మూలంగా భర్త తీసుకొచ్చిన ఆదాయం ఇంటికి రాకపోవడం వలన మధ్య
షాపులకు వెళ్ళిపోవడం మూలంగా పిల్లల చదువులు కూడా ఖరీదైపోవడం మూలంగా ఈరోజు మైక్రో ఫైనాన్స్ సంస్థల భారీన పడుతున్నారు డ్వాక్రా మహిళలు. నిన్ననే కృష్ణరాయపురంలో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి చనిపోవడం జరిగింది. ఎందుకని? మైక్రో ఫైనాన్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీర్చలేక. జగదాంబ కూడలి మెడికవర్ విమెన్ మరియు చైల్డ్ హాస్పిటల్లో నియో బ్రిత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్టిమ్యులేషన్ ఆధారిత నియోనాటల్ రెసిస్టేషన్ ప్రోగ్రాం నవజాతి శిశువులను రక్షించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. విశాఖ మరియు చుట్టుపక్కల వివిధ ప్రాంతాలలో నిర్వహించబడే ఈ కార్యక్రమాలు వర్క్ షాపుల ద్వారా ఆరోగ్య సంరక్షణ నిపుణుల ద్వారా నవజాత శిశువులను బాలింతలను కాపాడటానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి సునీల్ కిషోర్, డాక్టర్ విజయకృష్ణ, డాక్టర్ మౌనిక, డాక్టర్ ప్రియాంక, సెంటర్ హెడ్ శ్యామల పాల్గొన్నారు. First of all, warm welcome to all doctor colleagues as well as media friends and staff for joining, and thank you very much for joining here. అయితే ఈరోజు మన అందరం ఇక్కడ అసెంబ్ల్ అవ్వడానికి రీజన్ అయితే లైక్ వీఆర్ లాంచింగ్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ నియో బ్రెత్స్. నియో బ్రెత్స్ అంటే ఏంటంటే మనం న్యూ బార్న్ బేబీస్కి పుట్టిన వెంటనే వాళ్ళకి ఏంటంటే చాలామంది బేబీస్కి క్రై రాకపోవడం వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే అట్ బర్త్ మనం కరెక్ట్గా రెసిస్టేషన్ అందించగలిగితే మనం చాలామంది ప్రాణాలను సేవ్ చేయగలుగుతాం. సో ఈ నియో బ్రెత్స్ అనేది ఏంటంటే నియో స్టాండ్స్ ఫర్ నియోనేటల్ అంటే న్యూ బార్న్ బేబీస్కి, బ్రెత్స్ అంటే బేసిక్ రెసిస్టేషన్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్ అండ్ హెల్పింగ్ ఎవ్రీ న్యూ బార్న్ విత్ సిమ్యులేషన్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే మనం వీళ్ళకి అంటే ఓన్లీ రెసిస్టేషన్ ఒకటే నేర్పించడం కాకుండా దాంతోపాటు ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఇచ్చి అది కూడా ఒక స్పెషల్ మెథడ్ అంటే సిమ్యులేషన్ ఉన్న మ్యానికిన్స్ యూజ్ చేసి స్పెషల్ మ్యానికిన్స్ యూజ్ చేసి దాంతో మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం అన్నమాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పం ప్రాంతీయ హాస్పిటల్లో రాష్ట్రంలో ప్రప్రథమంగా డిజిటల్ నెర్వు కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు వెల్లడి. రుషికొండ బీచ్ పరిసర ప్రాంతాలను జిల్లా అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక సందడి పెరిగేందుకు కావలసిన చర్యలు చేపట్టాలని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచన. శ్రీకాంతి థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులతో కలిసి హరిహర వీరమల్లో సినిమా ట్రైలర్ వీక్షించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. హరిహర వీరమల్లో సూపర్ డూప్ హిట్ కావడం ఖాయమని ఆకాంక్ష. అనకాపల్లిలో మోటార్ సైకిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ప్రపంచ మెకానిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మెకానికులకు పలు సూచనలు చేసిన ట్రాఫిక్ సిఐ వెంకటరమణ, ఆర్టీఓ లీలా ప్రసాద్. ఇవే ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డివి డిజిటల్ న్యూస్.